మీరందరూ కూడా సంఘ బిడ్డలందరూ, అలాగే లైవ్లో వాచ్ చేస్తుంటారు మిమ్మల్ని అందరినీ కూడా ఆరాధన ఈ యొక్క లైవ్ సర్వీస్కి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు మీ యొక్క పిల్లలందరూ కూడా ఆరాధనలో పాల్గొనండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ఆరాధన క్రమంలో ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకోవాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దయగల తండ్రి, నమ్మదగిన యేసయ్యా నీకు వందనాలు. నా ప్రభువా నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని మీరు ప్రేమించి గడిచిన వారం అంతా మీ కృపలు భద్రపరిచారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి గడిచిన వారం అంతా కాపాడారు ప్రభువా. భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి ప్రపంచంలో నాయన ఉంటున్నప్పటికీ కూడా ఏ తెగులును నీ గుడారము సమీపించదని వాగ్దానం చేసినటువంటి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అని వాగ్దానం చేసినటువంటి దేవుడు మాకు ఆశ్రయ దుర్గముగా ఉండి నడిపించుచున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. కావలసినటువంటి వాక్య భాగాన్ని మీరు మాకు దయచేయండి. యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ప్రభువుని స్తుతించండి. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువగా, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే
మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణము మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణము మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణము మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణము. హల్లెలూయా. మరొక కీర్తన పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది నీ పాటే యేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది నీ పాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. దేవుని ప్రేమను తలపోసుకుంటూ ప్రతి ఒక్కరు వారిని కనపరుచుకున్నాం. మట్టి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివే విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు మట్టి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివే విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు నీకెవ్వరు సాటే లేరయ్యా నీకంటే లోకంలో ఎవరేసయ్యా నీకెవ్వరు సాటే లేరయ్యా నీకంటే లోకంలో కరుడెవరేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. స్నేహాలన్నీ మోసమే అభిమానంతో కనబడుతున్నవి కనుక నిజమైన స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను మనం ఆరాధన చేద్దాం. ఈ లోక స్నేహాలన్నీ మోసమే గదా అలరించే అందాలన్నీ వ్యర్థమే గదా ఈ లోక స్నేహాలన్నీ మోసమే గదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా నిజమైన స్నేహం నీదయ్యా నీ స్నేహం లేకుండా
యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు అనే పాట పాడుతూ దేవుని నామమును పరుచుకున్నాను. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారి, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినంలో, నిన్ను పొగడిన
హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఇంకొక పాట పాడుకొని మేము దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. దేవా, నీ కృపలేని క్షణం, నీ దయలేని క్షణం నేను ఊహించలేనేసేయ. భయంకరమైన పరిస్థితుల్లో ప్రపంచమంతా కరోనా వైరస్తో బాధపడుతూ మరణం విలయతాండం చేస్తూ ఉంటే తప్పించుకోవడానికి దారి లేక, వైద్యం చేయించుకోవడానికి మందు లేక చాలామంది బాధపడుతుంటే దేవుడు మనల్ని ఆయన కృపగల రెక్కల కింద భద్రపరిచి ఆయన దయ మనపై కుమ్మరించి నడిపిస్తున్న మన ప్రభువారిని, దేవా, నీ కృపలేని క్షణం, నీ దయలేని క్షణం నేను ఊహించగలనా, నీవు లేకుండా నేను బ్రతకగలనా అని పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆపత్కాలాల్లో ఆదుకుని ఆత్మీయులతో ఆనంద తైలముతో అభిషేకించిన మన ప్రభువారిని ఆశ తీర ఆరాధన చేద్దాం. ఎంతో మంది దినాలు ప్రభువారిని ఆరాధించాలని, ఏవేవో ఈ లోకంలో గొప్ప వాటిని చేయాలని తలంచిన వారందరూ సమాధుల్లో దాచబడ్డారు. మనమైతే ఆరాధించే కృపనిచ్చి అదృష్టం ఇచ్చిన దేవాదేవుని కనపరుచున్నాం. ఆశల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు.
వాక్యాన్ని వినడానికి మీ హృదయాలను సిద్ధపరచుకోండి. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ఈ ఆరాధన క్రమంలో పాటల ద్వారా ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాం. దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని వినడానికి మీ హృదయాలను సిద్ధపరచుకుందాం. వినుటకు వారు తమ మనసులను సిద్ధపరచుకోనలేదు కనుక వినలేకపోయిరి అన్ని వాక్యం సెలవిస్తుంది కనుక మీ మనసులను మీరు సిద్ధపరచుకోండి. దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా నాతో మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను ప్రభువా, నీ మాటలో జీవం ఉంది నాయన, నీ మాటలో స్వస్థత ఉంది ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు. అందరూ కళ్ళు మూసుకుని ప్రభువా నాతో మాట్లాడు నాయనా, నీ మాటలు నాకు పలికితే చాలయ్యా, నీ దర్శనం నాకు చాలు తండ్రి, ఈ మాట నా జీవితంలో విడుదలొచ్చే ప్రభువాని ప్రతి ఒక్కరూ ఆశతో ఎండిన భూమి నీళ్ల కొరకు ఎదురు చూచినట్లుగా దేవుని వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరుచుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. పరిశుద్ధుడ మహోన్నతుడ మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభువా ఈ పునరుత్థాన దినములో పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నాం నాయన. మీరు చేస్తున్న చేయబోతున్న ప్రతి మహోపకారాన్ని బట్టి నాయన నీ బిడ్డలైన వారి జీవితాలలో ప్రభువా నాయన మా పరిస్థితులలో మా కుటుంబాలలో తండ్రి మీరు చూపిన వాత్సల్యతను బట్టి ఎడతగిన నీ ప్రేమను బట్టి ప్రభువా నీ అనురాగమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. నాయన గతించిన వారమంతా మమ్మల్ని కాచి కాపాడి సమస్త ఈవులను అనుగ్రహించి పోషించి క్షేమకరమైన పరిస్థితులు అనుగ్రహించిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. నీ బిడ్డల జీవితాలలో నైనా సంఘ బిడ్డల జీవితాలలో నైనా ఈ లైవ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటూ మీ దాసులు నిలబెడుతూ ఉంటుండగా నీ ప్రజలకు కావలసిన మాటను విడుదల చేసి ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క లైవ్లో పాల్గొంటున్న మీ అందరికీ కూడా దేవుని నామం పేరిట నా యొక్క వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఆరాధన క్రమంలో దేవుని యొక్క వాక్యం కొరకు 24వ కీర్తన చదువుదాం. 24వ కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టుకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు
యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అటువారే. గుమ్మములారా మీ తలల పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలల పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి ఈ యొక్క అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం ధ్యానం చేద్దాం. 8వ వచనాన్ని మరి చదువుదాం. మహిమగల ఈ రాజు ఎవడు? దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తుంటున్నప్పుడు 24వ కీర్తనలో ఒక ప్రశ్న మన ముందు ఉంటున్నది. మహిమగల ఈ రాజు ఎవడు? హూ ఈస్ దిస్ గ్లోరియస్ కింగ్? ఎవరట? మొదటి వచనంలో మనం చూస్తుంటున్నప్పుడు భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. మహిమ కలిగినటువంటి రాజు ఎవడు? దానికి సమాధానము 24వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చూడగలం. ఈ రాజు ఎవరంటే, ఈ ప్రపంచమును, ఈ భూమి ఆకాశములు మనం చూస్తుంటేనే ఈ సృష్టి అంతటినే కలుగజేసినటువంటి వాడే. ఆయనే సముద్రముల మీద దానికి పునాది వేసెను. నిజంగా మనం చూస్తుంటున్నప్పుడు ఈ భూమి క్రింద నీళ్లు ఉంటున్నవి ప్రియులారా. ప్రవాహ జలముల మీద ఈ భూమిని ఆయన పరిచినాడు, నీళ్ల మీద ఈ భూమిని ఆయన పరిచినాడు. ఈ రాజు ఎవడు? మనం ఆరాధిస్తుంటున్నటువంటి మన తండ్రి ఎవరంటే ఆయన సృష్టికర్త. ఆయన సృష్టికర్త. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో, మొదటి అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈయన ఎవరై ఉన్నారంటే అదృశ్య దేవుని స్వరూపి అయి ఈ సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ప్రియులారా, ఆయనే ఆది అంతము లేనటువంటి దేవుడు. ప్రియులారా, ఏది ముందు? ఆయన సర్వ సృష్టికి ఆది నుంచి ఉంటున్నటువంటి వాడు. ఈ సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడిగా ఉంటున్న దేవుడు. ప్రియులారా, ఆయన ఇంకా ఎవరై ఉన్నారు? ఎలయనగా ఆకాశమందున్నవియు, ఆకాశంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశంలో ఉన్న సమస్త సమూహము ఆయన సృజించి ఉన్నారు. అలాగే భూమి యందున్నవియు, భూమిని మనం చూస్తున్నప్పుడు ప్రియులరా, భూమి క్రింద పెట్రోల్ ఉంది, భూమి కింద బంగారం ఉంది, భూమి కింద అనేకమైనటువంటి ఉంటున్నవి ప్రియులారా. ఈ రోజున మానవుడు ఈ చక్కటి దేవుడు ఇచ్చిన ఈ భూమి మీద రకరకాలైనటువంటి పంటలను పండిస్తూ ఉంటున్నారు. ఆ పంటల ద్వారా బట్టలు, ఆ పంటల ద్వారా అనేకమైనటువంటి కలుగుతుంటున్నారు. ఇనుము, స్టీల్, ఇవన్నీ కూడా దేవుడు మానవునికి ఏదైతే కావాలో, పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ ప్రతిదీ కూడా ఈ భూమిలో పెట్టి ఉన్నారు. కనుక ఆకాశమందున్నవి కానీ భూమి అందున్నవి కానీ దృశ్యమైనవి కానీ అనగా కనబడేవి, అదృశ్యమైనవి కనబడినటువంటివి కానీ, అలాగే అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను. మన దేశానికి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ప్రతి రాష్ట్రానికి ఒక స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ప్రియులారా, ప్రపంచంలో
ప్రతి దేశంలో ఒక అధికారము, మరి ఆ దేశాధ్యక్షునికి సింహాసనము, వీటన్నిటినీ మనం చూడగలము ప్రియులారా. కనుక ఈ రోజున ప్రపంచంలో ఉంటున్న ప్రభుత్వాలు కానీ, సింహాసనాలు కానీ, అధికారులు కానీ, ఏదైనా కానీ సర్వమును సమస్తమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క హూ ఇస్ దిస్ గ్లోరియస్ కింగ్, ఈ రాజు ఎవరు అని అనగా, ఆయన ఈ భూమి మీద ఉంటున్న సమస్తము, ఆకాశములు, మహాకాశములు, కొండలు, గుట్టలు, లోయలు, ప్రపంచంలో మనం చూస్తున్న పక్షులు, సూర్యుడు, చంద్రుడు, వీటన్నిటినీ సృజించినటువంటి వాడు ఈ రాజు ప్రియుల. ఈజ్ ద క్రియేటర్. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డ, తల్లి గర్భములో నిన్ను పిండము చేసినటువంటి వాడు ఆయన. తల్లి గర్భములో పిండము కాకమనిపే నీ కన్నులు నన్ను చూచినని భక్తుడు చెప్తూ ఉంటున్నాడు. కనుక ప్రతి వ్యక్తిని ఆయన పుట్టించినవాడు, ఆయన పుట్టించినవాడు. ఈజ్ ఆల్ మైటీ, ఆయన సర్వశక్తివంతుడు. మరి దానిని మనము గుర్తించాలి. మహిమ గల ఈ రాజు ఎవడు? మొదటిదిగా ఆయన సృష్టికర్త అయి ఉంటున్నాడు. ఈ రాజు ఎవడు? రెండవది, ఈ రాజు ఎవరంటే యుద్ధశూరుడైన యెహోవా. హల్లెలూయా. బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైనటువంటి యెహోవా. మన దేవుడు ఎవరండి? బలశూరుడు, యుద్ధశూరుడు. యేసుక్రీస్తు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటుండగా దేవుని బిడ్డలారా, దేవుడు మరి తన సేవకుడు మరి మోషేను, అలాగే తన అన్న అహరోనును ఐగుప్తు దేశంలో ఉంటున్న ఫరో దగ్గరికి, ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు విడిపించడానికి దేవుడు మోషే అహరోనులను పంపించినారు. నిజంగా ఫరో చాలా కఠినంగా ఇశ్రాయేలు చేత వెంటించాడు. దేవుడే దేవుని ప్రజల పక్షముగా యుద్ధం చేస్తూ ఉంటున్నాడు. అనేకమైనటువంటి సూచనలు చేసి సూచక క్రియలు మోషే ద్వారా జరిగించి ఉంటున్నాడు. దేవుడు ప్రియులారా వారిని ఆ ఎర్ర సముద్రము మార్గము గుండా దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు. మరి వారు ఐగుప్తు దేశమును విడిచి వెళుతుంటున్నప్పుడు వారికి మార్గములో ఎర్ర సముద్రం ఎదురయ్యింది. ఎర్ర సముద్రాన్ని చూసి భయపడ్డారు. ఇశ్రాయేల్ ప్రజలు భయపడ్డారు. అయ్యో, భయంకరమైన ఈ ఎర్ర సముద్రము, ఈ బారి నుండి మనల్ని ఎవరు తప్పిస్తారు? వెనకాల చూస్తుంటే ఫరో మరలా వీళ్ళని తీసుకుని వెళ్ళిపోవడానికి మరి ఫరో తన యొక్క రథాలు వేసుకుని సైనికులతో, గొప్ప సైన్యముతో, పరివారంతో వీళ్ళు తరుముకొస్తూ ఉంటున్నాడు. అటువంటి సమయంలో దేవుని సేవకుడైన మోషే ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థన చేసినప్పుడు ప్రియులరా, దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. హల్లెలూయా. ఆయన ఎవరు? మహిమ గల ఈ రాజు ఎవడు? యుద్ధశూరుడైన యెహోవా, బల శౌర్యములు కలిగినటువంటి యెహోవా. లక్షలాది మంది ప్రజలు, ఇశ్రాయేలీయులు ప్రియులరా, ఆక ఎర్ర సముద్రము మార్గము గుండా దేవుడు నడిపించి ఉంటున్నాడు. గమనించండి, ఎర్ర సముద్రాన్ని దేవుడు ఎలా పాయలు చేశాడు. ఏదైనా ఒక గోదావరి మీద ఒక ట్రైన్ వెళ్ళాలంటే, ఒక బస్సు వెళ్ళాలంటే మరి బ్రిడ్జ్ వేయాలి. బ్రిడ్జ్ వేసినట్లయితే, ఒత్తిడి వేసినట్లయితే ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటడానికి దేవుడు బ్రిడ్జ్ వేయలేదు. కానీ దేవుడు ఒక గాలిని పంపించి ఆ గాలి ద్వారా ఎర్ర సముద్రంలో ఉన్న నీరునంతటిని లయపరిచినాడు. ఆ గాలిన నేల, ఎర్ర సముద్రంలో ఉన్న నీరంతటిని దేవుడు లయపరిచినాడు. ఆరిన నేలగా చేసినాడు. ఇశ్రాయేలులందరూ కూడా ఆరిన నేలలో వారు మరి ఆ ఎర్ర సముద్రాన్ని దాటినారు. ఎంత గొప్ప సంగతి! మహిమ కలిగిన ఈ రాజు ఎవడు? నువ్వు ఆరాధించుచున్న నీ రాజు ఎవడు? అలనాడు ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేస్తున్న వాడు, అమాలేకీయులు
మోయాబీలు, అమ్మోనీయులు, మోయోనీయులు, ఇశ్రాయేలుకు వ్యతిరేకముగా వస్తున్నటువంటి ఆ రాజులను సంహరించిన వాడు మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనండి. మహిమ గల ఈ రాజు ప్రవేశించినట్లు తలుపులారా ఆ తలుపులు తెరుచుకోండని ఇక్కడ హెచ్చరించబడుతుంటున్నాం. దాని యొక్క ఆత్మీయ భావం ఏంటంటే, ఈ సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి, బలశూరుడైనటువంటి దేవుడును నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మన ప్రభువును ఆరాధించడానికి నీ హృదయమైనటువంటి గుమ్మాన్ని, నీ హృదయమైనటువంటి తలుపును, నీ హృదయమైనటువంటి మనస్సును, ఆ గుమ్మమైనటువంటి మనస్సును దేవుని కొరకు తెరిచి ఆయన స్తుతించాలి, ఆయన స్తుతించాలి. పాత నిబంధన గ్రంథములో హిజ్కియా రాజు పక్షముగా దేవుడు యుద్ధము చేసినాడు. ఎంత శూరుడైనటువంటి యెహోవా. దావీదు చిన్నవాడు, గొలియోతు మీదకి యుద్ధానికి వెళుతున్నాడండి. దావీదు దగ్గర యుద్ధ సామాగ్రి లేదు, యుద్ధ కవచం లేదు, ఆయుధాలు లేవు. ప్రియులరా, దావీదు పక్షముగా, ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసినటువంటి వాడు మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనే దావీదుకు గొలియోతును సంహరించడానికి దేవుడు కృప చూపించినాడు. ఆహాజు అనేటువంటి రాజు, అలాగే యెహోషాపాతు అనేటువంటి రాజు దేవుని ప్రజల పక్షముగా దేవుని కొరకు నిలబడి, దేవుని కొరకు ప్రార్థించి, దేవుని యొక్క సహాయం కొరకు అడిగినటువంటి ఈ యెహోషాపాతు రాజు విషయంలో కూడా దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. గోమములారా మీ తలలో పైకి ఎత్తుకునడి, మహిమ గల ఈ రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? బలశూరుడైన యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. ఆయనే ఈ మహిమ కలిగినటువంటి రాజు, ఆయనే ఈ మహిమ కలిగినటువంటి రాజు. మరి ఇంకా ఎవరు ఈ యొక్క మహిమ కలిగినటువంటి రాజు? ఆయన ఈ రాజు మృతులలో నుండి తిరిగి లేచిన వాడు, మృతులలో నుండి తిరిగి లేచిన వాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము వాక్యాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము ఎవరు ఈ రాజు? 18వ వచనాన్ని చదువుదాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతేనే గాని ఇదిగో యుగ యుగములు సజీవుడైనాను. మరియు మరణం ఎక్కయు, పాతాళ లోకం ఎక్కయు, తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. దేవుని బిడ్డలారా, మహిమ కలిగినటువంటి ఈ రాజు ఎవరంటే ఆయన పునరుత్థానుడు, అనగా సమాధి జయించినటువంటి వాడు. ఆయన చెప్తుంటున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. ఇదిగో నేను చనిపోయాను, నేను సమాధి చేయబడ్డాను, నేను మరణించాను, మృతుడనైతేనే కానీ ఇదిగో యుగ యుగములు నేను జీవించచ్చు ఉన్నాను. ఎంత గొప్ప మాట. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ప్రపంచంలో ఈ కరోనా వైరస్ అనేటువంటి ఈ వైరస్ వలన అనేకులు చనిపోతున్నారు, అనేకులు ప్రాణాలు కోల్పోతున్నారు, ప్రపంచము గడగడలాడిపోతుంది. దేవుని బిడ్డలారా, మనము భయపడక్కర్లేదు. ఎందుకంటే ఇదిగో మృతుడనైతేనే కానీ యుగ యుగములో నేను జీవించచ్చు ఉన్నాను. ఒకవేళ యేసుక్రీస్తు వారు చనిపోయి ఆయన సమాధిలోకి ఆయన ఉన్నట్లయితే ఈ కరోనా అనేటువంటి వైరస్ గురించి నువ్వు భయపడవచ్చు. ఒకవేళ నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా నువ్వు భయపడవచ్చు. యేసు బ్రతికి ఉన్నాడు కనుక నీ సమస్య గురించి నువ్వు భయపడవద్దు. You should not fear about your problem. Look towards Jesus. He can help you. He can deliver you. ఆయన నిన్ను విడిపించగలడు. ఏ సమస్య అయినా సరే దేవునికి అసాధ్యమైనది లేదండి. ఆయన చెప్తుంటున్నాడు, Is there anything impossible to me? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుని బిడ్డలారా, దేవునికి there is nothing impossible with God. ఏది కూడా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కరోనా అనేటువంటి యొక్క వైరస్ ఆయన లయపరచగలడు. ప్రపంచమును ఈ బారి నుండి దేవుడు విడిపించగలడు. ఇదిగో మృతుడనైతేనే గాని నేను సమాధిని చేయించి తిరిగి లేచి
యుగ యుగములో నేను జీవించేటట్టు వాడునని మన దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఏ సమస్య నిన్ను కృంగదీస్తుంది, ఏ వ్యాధి నిన్ను భయపెడుతుంది, దేనిని గురించి నువ్వు కృంగిపోతూ ఉంటున్నావు, దేవుని బిడ్డ, నీ ప్రభువు ఆయన సమాధిలో లేడు. ఇదిగో మృతుడనైతిని కానీ, నేను చనిపోయాను కానీ సమాధిలో నుండి నేను తిరిగి లేచి వచ్చాను, పునరుత్థానుడిగా నేను బయటికి వచ్చానని వాక్యంలో మనం చూడగలం. ఇంకా వాక్యంలో మనం చూస్తుంటున్నప్పుడు ప్రియులరా, మరి ఆయన ఇంకా మరణమును ఆయన జయించినటువంటి వాడని మనం జ్ఞాపకం చేసుకుని ఉంటున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మరి అక్కడ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలువాడాను. ఈ రాజు ఎవడు? ఈ రాజు ఎవరంటే అపవాది యొక్క బలము మరణము. ఆ మరణాన్ని లయపరిచిన వాడి యొక్క రాజు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును. నిజమే, యేసు ప్రభువు వారు చనిపోయినప్పుడు సాతాను అందరిలాగే చనిపోయాడు. ఈ లోకంలో అందరూ వచ్చారు, ఎన్నో బోధలు చేశారు, ఈయన కూడా చాలా బోధలు చేశాడు, చచ్చిపోయాడు, ఈయన పని అయిపోయింది అనుకున్నాడు. కానీ సాతానుకు ఒక సంగతి తెలియదు, ఆయన మరణాన్ని జయించగలడు. ఆయన పాతాళములో నుండి ఆయన తిరిగి బయటికి వస్తారు, ఆయన సమాధిని జయించగలడు అనేటువంటి సత్యము సాతానుకు తెలియదు. సాతాను యొక్క బలము మరణం ప్రియులారా. ఈ మరణము అయితే దేవుడు ఏం చేశాడంటే, ఆయన సమాధిలో నుండి బయటకు వచ్చినప్పుడు ఆ మరణము యొక్క బలము, ఆ మరణము యొక్క ముళ్ళును, మరణం యొక్క బలమును, ఆ ముళ్ళును ఆయన విరిచివేసి ఉంటున్నాడు. ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా అని మరణాన్ని ప్రశ్నించగలిగినటువంటి వాడు. మరణపు బలమును లయపరిచాడు. మరణపు బలము, సాతాను బలమైనటువంటి ఆ డెప్త్ని, ఆ మరణాన్ని ఆయన లయపరిచి ఉంటున్నాడు. వాని యొక్క తల, సాతాను యొక్క తలను చెదగగొట్టి ఉంటున్నాడు ప్రియులారా. సాతాను గారికి తలకాయ చిరిగిపోయింది, తోకతోనే తిరుగుతున్నాడు, తోకతోనే దేవుని ప్రజలను బెదిరిస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, సాతాను యొక్క బలము మరణము. మరియు మరణం యొక్క బలము కలిగినటువంటి సాతానును, అతని యొక్క బలమును, ఆ మరణాన్ని ఆయన నశించి ఉంటున్నాడు, నశింపజేసి లయపరిచి ఉంటున్నాడు ఈ యొక్క రాజు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాజు ఎవడు? హూ ఈస్ దిస్ గ్లోరియస్ కింగ్? ఈ రాజు ఎవరు తెలుసా? ఆయన మరణాన్ని ఓడించినటువంటి వాడు, ఆయన పునరుత్థానుడు ప్రియులారా, పునరుత్థానుడు. యోబు భక్తుడు కూడా ఈ రాజు ఎవరు అనేటువంటి దాని గురించి యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనంలో చెప్తున్నాడు. ఈ రాజు ఎవరు? నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. అనేక శ్రమలను ఎదుర్కొన్న ఈ యొక్క యోబు, బహుశా ఈ భూ ప్రపంచంలో యోబు ఎదుర్కొన్న శ్రమలు ఎవరు కూడా ఎదుర్కోలేరు. అయితే ఏదైతే కోల్పోయాడో అదంతటిని దేవుడు యోబుకు మరలా ఇచ్చినాడు. చాలా అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద ఆయన నిలుచుననియు నేను ఎరుగుదును. ఐ నో. అతడు తన యొక్క అనుభవంలో చెప్తుంటున్నాడు, నేను ఎరుగుదును, నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలిచేటువంటి వాడు, ఆయన నామము సజీవము అని నేను ఎరుగుదునని ఈ యొక్క యోబు భక్తుడు చెప్తుంటున్నాడు. ఎవరు ఈ రాజు? ఈ రాజు విమోచకుడు, నా విమోచకుడు సజీవుడు. యోబు యొక్క విమోచకుడే మన విమోచకుడు. యోబు యొక్క విమోచకుడు సజీవుడు, అదే రీతిగా మన విమోచకుడు కూడా సజీవుడు. అదే విమోచకుడు,
అదే సజీవుడైనటువంటి దేవుడును మనం కలిగినాం కనుక ఈ యొక్క ఆరాధన క్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉంటున్నాడు. మహిమ గల ఈ రాజు, బలశౌర్యములు గల యెహోవా. మొదటిదిగా ఈ రాజు ఎవరంటే ఈ సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడని మనం ధ్యానం చేస్తున్నాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవా. మరి ఈ రాజు ఎవరు? ఈ రాజు యుద్ధశూరుడు. ఇశ్రాయేలు పక్షముగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఇశ్రాయేలుకు వ్యతిరేకముగా వచ్చే రాజులను యుద్ధశూరుడైనటువంటి మన ప్రభువారు మరి వారిని నశింపజేసి దేవుని ప్రజలకు విజయం ఇచ్చినారు. ఇంకా ఈ రాజు ఎవరంటే ఈ రాజు ప్రియులరా మృతుల నుండి తిరిగి లేచినటువంటి వాడు. మరణం యొక్క బలాన్ని ఆయన నశింపచేసి దేవుని ప్రజలకు విజయం ఇచ్చినటువంటి వాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఈ రాజు ఎవరంటే ఆయన సజీవుడు. ఆయన మరలా భూమి మీద నిలిచి ఉన్నవాడని మనం చూడగలం. కనుక దేవుని బిడ్డలారా, మన ప్రభువుని ఆరాధించడానికి ముందుగా మన హృదయాన్ని మనం సిద్ధపరచుకున్నాము. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకుని మహిమ గల ఈ రాజు ప్రవేశించినట్టు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునండి. మహిమ గల ఈ రాజు ఎవడు? బలశూరుడైనటువంటి యుద్ధశూరుడైనటువంటి యెహోవా. ఆయనే ఈ మహిమ కలిగినటువంటి రాజు. కాబట్టి మన ప్రభు వారిని మనం ఆరాధించుకుందాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఆరాధించుకుందాం. దేవుని సన్నిధిలో ప్రభు వారిని మనం ఆరాధించుకుందాం. స్తోత్రం స్తోత్రం. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు 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 తండ్రి. దేవా స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు దేవుని మాటలు విన్న మనందరం కూడా దేవుని నామాన్ని గణపరుచుకుందాం, దేవుని నామాన్ని మహిమపరచుదాం. అందరం కూడా దేవుడు చేసిన ప్రతి మేలును తలపోసుకుంటూ దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెప్తాం. స్తుతికి పాత్రుడు స్తోత్రార్హుడని మన ప్రభు వారిని గణపరచుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు 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 స్తోత్రం స్తోత్రం. కనికరమూర్తి మీకు స్తోత్రాలు. కృపామయుడ మీకు స్తోత్రాలు 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 ప్రభువా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరూ చెప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఇప్పుడు తన దినములు మహిమగల రాజుగా ఆయన ప్రత్యక్షమయ్యి మీ జీవితాలలో ప్రతి పరిస్థితిని మార్చగల మన ప్రభువాన్ని కనపరుచుదాం. ఘోర పాపి అయినా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపి అయినా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి
మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విరచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విరచిపోయినను, నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను నీవు విడువలేదయ్యా. నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, పాపమంతా కడిగి నీదు రక్తంతోనే కడిగి, పాపమంతా తొలగించి నీదు రక్తంతోనే కడిగి, పూర్ణ అభిషేకము అనుగ్రహించావు, పూర్ణ అభిషేకము అనుగ్రహించావు, పూర్ణ అభిషేకము అనుగ్రహించావు, పూర్ణ అభిషేకము అనుగ్రహించావు. యేసయ్యా నన్ను కన్న తండ్రి, యేసయ్యా నా ప్రాణనాథ, యేసయ్యా నన్ను కన్న తండ్రి, యేసయ్యా నా ప్రాణనాథ. నీ పాదం కన్నా మిన్నైనది విశ్వమంతా వెతికినా ఏమీ ఉండదు. నీ పాదం కన్నా మిన్నైనది విశ్వమంతా వెతికినా ఏమీ ఉండదు. యేసయ్యా నా కన్న తండ్రి, యేసయ్యా నా ప్రాణనాథ, యేసయ్యా నా కన్న తండ్రి, యేసయ్యా నా ప్రాణనాథ. నిందాలన్నీ తొలగించి నిస్పృహ తొలగించి, నిందాలన్నీ తొలగించి నిస్పృహ తొలగించి, పూర్ణ సంతోషము అనుగ్రహించావు, పూర్ణ సంతోషము అనుగ్రహించావు, పూర్ణ సంతోషము అనుగ్రహించావు, పూర్ణ సంతోషము అనుగ్రహించావు. యేసయ్యా నా కన్న తండ్రి, యేసయ్యా నా ప్రాణనాథ, యేసయ్యా నా కన్న తండ్రి, యేసయ్యా నా ప్రాణనాథ. నీ
హల్లెలూయా. అందరూ ప్రభువారిని కనపరుస్తూ ప్రభువారిని మహిమపరుచుకున్నాం. దేవాది దేవుడు అతడు స్తోత్రార్హుడైన మన ప్రభువారిని మహిమపరుద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతికి పాత్రుడు నాయన, స్తోత్రాలు గర్భుడు ప్రభువా. ఆయన ఆకాశముల యందంతటా ఉన్నవాడవు తండ్రి, సమస్తమును నింపుచున్న సంపూర్ణత అయ్యున్న దేవ, ఆదియు మీరే అంతము మీరే ప్రభువా. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్న దేవుడు తండ్రి, నిర్మాణకుడు నాయన, శిల్పివి తండ్రి, మీ రాజులకు రాజువునైనా, ప్రభులకు ప్రభువునైనా, భూపతులందరికీ అధిపతివైన దేవుడు ప్రభువా. నాయన మీ నోటి మాట ద్వారా సమస్తాన్ని కలుగజేసావు ప్రభువా. మీరు కలుగుగా తండ్రి సమస్తము కలిగింది ప్రభువా. కలిగినది ఏది మీరు లేకుండా కలగలేదు తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ ప్రభువా మీకు స్తోత్రాలు 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 ప్రభువా. ఆ కొరకై లోకానికి వచ్చిన దేవుడు ప్రభువా. నీ ప్రాణమును మా కొరకు అర్పించి నాయనా మీ సొత్తుగా మీ ప్రజలుగా మమ్మల్ని మార్చుకున్న దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమీపింపరాని తేజస్సులోన వసించు అమరుండవే, శ్రీమంతుడావే సర్వాధిపతివే, నీ కృప నాకిచ్చితివే. సమీపరాని తేజస్సులోన వసించు అమరుండవే, శ్రీమంతుడావే సర్వాధిపతివే, నీ కృప నాకిచ్చితివే. ఆరాధనా ఆరాధనా
నా ప్రభు యేసునికే మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధన నా ప్రియుడు యేసునికే, నా ప్రభువు యేసునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రభువు యేసునికే. పరిశుద్ధుడా మహోన్నతుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇప్పుడు తన తెలుగులో నాయన ఇంతవరకు నాయన పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచుకోవడానికి నాయ తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి గణపరచడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు నాయన. ఎంతో మంది పిలువబడ్డారు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పి మమ్మల్ని ఆరాధించే వారి లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు చేసిన ప్రతి విధమైన సహాయాలు మేలులు బట్టి మమ్మల్ని స్తుతించుకుంటూ మీ నామానికి చెందవలసిన మహిమ మీ నామానికి ఆరోపింపజేసుకోవాల్సిందిగా ప్రభా ఇంకా కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాం నాయన. లైవ్లో అలాగే మా సంఘ బిడ్డలు వింటున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించి వాక్యం ద్వారా బలపరిచి నడిపించున్నది యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కొద్ది నిమిషాల్లో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. వాక్యాన్ని చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న మాట విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అగును. మనము ఏం చేసినా సరే మన పనుల్లో చూపిస్తూ ఉంటాం. ఒకవేళ మంచి చేసినా చెడు చేసినా సహాయం చేసినా మాటల కంటే కూడా పనులు మనుషుల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మాటలు చెప్పేవారి కంటే పనులు చేసేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ కూడా విశ్వాసంలో లేకపోతే మన ఆత్మీయ జీవితంలో విశ్వాసానికి క్రియలు ఉండాలి. చాలామంది ఏమంటారంటే మేము విశ్వాసులమండి అంటారు, లేకపోతే నాకు చాలా విశ్వాసం ఉందండి, దేవుడి మీద చాలా నమ్మకం ఉందండి, మేము దేవుడిని నమ్ముతూ ఉన్నామండి. కరెక్ట్, రైటే. కానీ విశ్వాసానికి క్రియలు ఉండాలి. విశ్వాసం ఒకవేళ నీలో 100% విశ్వాసం ఉన్నా సరే అది క్రియారూపకము దాల్చకపోతే, అది క్రియలలో కనబడకపోతే, అది క్రియలలో చూపించలేకపోతే ఆ విశ్వాసము మృతమైనది, చచ్చిన దానితో సమానము. అందుకే యాకోబు అంటారు, ఎవరైనా సరే మీ ఇంటికి వచ్చి ఆకలేస్తుంది అని అన్నప్పుడు మీరు భోజనం పెడితే అది క్రియలలో చూపించినట్టు. చాలాసార్లు ఆకలేస్తుందా, సంతృప్తిగా ఉండు, లేకపోతే అవునా ఆకలేస్తుందా అని మాటలతో కడుపు నింపడం కంటే ప్లేట్లో అన్నం పెట్టడం, క్రియలలో చూపించడం. ఎవరైనా చలేస్తుంది అని మన ఇంటికి వస్తే పై వచనాల్లో ఆ భాగాలు మనం చదువుతాం. ఎవరైనా చలి పెడుతుంది అని మన ఇంటికి వస్తేనంట ఆ వ్యక్తికి చలేస్తుందా, మంటేసుకో, వేడిగా ఉన్న చోటుకి వెళ్ళు అని మాటలు చెప్పేదానికంటే నీ ఇంట్లో ఉన్న ఒక దుప్పటి తెచ్చి ఒక అంగీ తెచ్చి అతనికి కప్పితే అది క్రియలలో చూపించినట్టు. అంటే మాటల కంటే కూడా క్రియలు చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే విశ్వాస జీవితంలో విశ్వాసిని అని పిలిపించుకునే ప్రతి వ్యక్తి కూడా క్రైస్తవుడు అనబడిన వాడు విశ్వాసి.
క్రైస్తవుడు అనబడిన వాడు దేవుని మీద నమ్మి, దేవుని మీద ఆధారపడి బ్రతికేవాడు క్రైస్తవుడు. విశ్వాసం ఉంచేవాడు క్రైస్తవుడు. విశ్వాసము లేని, క్రియలు లేని విశ్వాసం, ఒకవేళ అది ఎంత విశ్వాసం ఉన్నా సరే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఎలా పిలువబడ్డాడంటే అతడు క్రియలలో చూపించాడు. అతని విశ్వాసాన్ని మాటల్లో చెప్పలేదు. ప్రభువారు చెప్పాను, నేను చూపించే దేశానికి వెళ్ళు. సరే ప్రభువా, వెళ్తానని ఉన్న చోటే కూర్చోలేదు, కానీ దేవుడు చెప్పిన మాట చొప్పున వెళ్ళాడు. అక్కడ ఏముంటుందో చూడలే, అక్కడ ఏముంటుందో అతనికి తెలియదు. దేవుని మాట చొప్పున, దేవుడు చెప్పిన దాని మాట ప్రకారం ఆయన సజీవుడని, మాట్లాడే దేవుడని, ఏదైనా చేయగలవాడని విశ్వాసం ఉంచి అక్కడ ఏముంటుందో కళ్ళారా చూడకుండానే అక్కడికి ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది ఎలాంటిదంటే, ఎప్పుడైతే మనలో విశ్వాసం ఉందో మన కంటికి కనబడిన వాటిని కంటి ముందుకు తీసుకొచ్చేదే విశ్వాసం. లేకుండా, కళ్ళ ముందు ఏది కనబడకుండా, కళ్ళ ముందు ఏది నీకు ప్రత్యక్షం అవ్వనప్పుడే జరిగింది అని నమ్మాలి, ఇచ్చాడు అని నమ్మాలి, పట్టుకున్నాను అని నమ్మాలి, తీసుకున్నాను అని నమ్మాలి. అది విశ్వాసం. చాలాసార్లు మన నమ్మకం ఎలా ఉంటుందంటే, మన కళ్ళ ముందు కనబడితే నమ్ముతాం, మన కళ్ళ ముందు ప్రత్యక్షపరచబడితే రైట్, దేవుడు చాలా గొప్పోడండి, చూడండి ఎంత ఇచ్చాడో అని చూశాక నమ్ముతాం. అందుకే ప్రభువారు అన్నారు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. మన విశ్వాసం ఎలా ఉండాలంటే, మన నమ్మకం ఎలా ఉండాలంటే క్రియలలో చూపించగలగాలి. నా దేవుడు ఇస్తాడు, ఇచ్చేశాడు, అడిగిన వాటి నెలను పొంది ఉన్నామని నమ్మడు. ఒకసారి అబ్రహాము తన కుమారుడితో పడుకుని ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఇచ్చిన ఒక్కగానొక కుమారుని తీసుకొచ్చి మోరియా పర్వతం మీద బలిచ్చేస్తే ఇంకో కొడుకున్నాడు వెనకాల, బలిచ్చేస్తే ఇంకా పుడతారన్న ఆశ అబ్రాహాముకుంది లేదే. ఎందుకంటే అబ్రాహాం అప్పటికే 100 సంవత్సరాల వయసు గలవాడు, వృద్ధులైపోయారు ఇద్దరు. అటువంటి పరిస్థితుల్లో అబ్రాహాము విశ్వాసం ఎంత గొప్పదంటే, 100 సంవత్సరాల వయసులో కొడుకునిచ్చిన దేవుడు నాకు 150 సంవత్సరాలు వచ్చినా ఇవ్వగలడా అని నమ్మాడంట. అందుకే బలివ్వడానికి వెళ్ళిపోయాడు. మనం ఆ మాటలు చదువుకుంటూ ఉంటే, వాక్యంలో మనం చదివితే, వాక్యాన్ని చదువుతున్నాను, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? క్రియల వలన నీతిమంతుడని అంటే క్రియల్లో చూపించాడు నమ్మకాన్ని, క్రియల్లో చూపించాడు విశ్వాసాన్ని. దేవుడు ఇచ్చేయమన్నాడు, ఇచ్చేయాలి. ఇచ్చేస్తే ఎలా ఇస్తాడైనా అది ఆయనకు అనవసరం. ఇస్సాకుని ఇచ్చేస్తే ఇంకో కొడుకు పుడతాడా అనవసరం. దేవుడు ఇమ్మన్నాడు, ఇచ్చేస్తాను. ఇస్సాకు కాదు కదా, ఇస్సాకు లాంటి 100 మందిని దేవుడు నాకు ఇవ్వగలడని నమ్మాడంట. స్తోత్రం కలుగును గాక. అంటే క్రియలలో చూపించాలి. ఒకవేళ నీ విశ్వాసం కానీ క్రియారూపకము దాల్చకపోతే ఆ విశ్వాసము చచ్చిన దానితో సమానం. చచ్చిన మనిషి ఎలాగ జీవించలేడో, చచ్చిన మనిషి వల్ల ఎవరికి ఉపయోగం ఎలా ఉండదో, అలాగే నీ విశ్వాసం వల్ల కూడా నీ జీవితంలో ఎటువంటి కార్యాలు జరగవు, నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదము కలగదు. అందుకే యాకోబు అంటారు, ప్రాణము లేని శరీరం ఎలాగో క్రియలు లేని విశ్వాసం కూడా అలాగే. ప్రాణం లేని శరీరం ఎలాంటిది? ప్రాణం లేకపోతే ఆ శరీరం దగ్గర తీసుకెళ్ళి మటన్ బిర్యానీ పెట్టామనుకోండి, తింటుందా? మటన్ బిర్యానీ పెడితే ఆ శరీరం ఏమైనా వాసన వస్తుందా? అదే మన దగ్గర తీసుకొస్తే ఇంకేముందో ప్లేట్లో ఒక్క మెతుకు కూడా మిగిలింది ఇంకా. ఎందుకంటే మనం జీవంతో ఉన్నాం కనుక మన శరీరం ఆ వాసన, ఆ రుచి, లేకపోతే అందులో ఉన్న మాధుర్యం ఎరిగి మన శరీరం టెంప్ట్ అవుతూ ఉంటుంది, తినాలి తినేసేదాకా ప్రాణం నిలబడదు. ఒక్కొక్కసారి పిల్లలు అప్పుడప్పుడు ఎప్పుడైనా తల్లి చికెన్ వండింది అనుకోండి, అమ్మ అలా బయటకు వెళ్ళగానే 2 ముక్కలు నోట్లు వేసుకుంటారు. ఎందుకంటే జీవించున్నాం కనుక. అదే చనిపోయిన శరీరం నువ్వు చికెన్ కాదు కదా, పంచభక్ష పరమాన్నాలు ముందెట్టినా తినలేదు. అలాగే నీ శరీరం కూడా, నీ విశ్వాసం కూడా క్రియలు లేనిదైతే ప్రాణము లేని శరీరం ఎలాగో విశ్వాసము లేని క్రియలు లేని విశ్వాసం కూడా అటువంటిదే. అంటే దానివల్ల ఎటువంటి కార్యాలు నీ జీవితంలో జరగవు, అద్భుతాలు జరగవు, ఆశ్చర్య కార్యాలు జరగవు. నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే, అందుకే ప్రభువారు అన్నారు కదా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. దేవుడు చేస్తాడని నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యం చేయగల దేవుడు. స్తోత్రం కలుగును గాక. క్రియలు లేని విశ్వాసము మృతమైనది. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనం క్రియలలో చూపించగలగాలి.
క్రియలలో మన విశ్వాసాన్ని చూపించగలగాలి. ఈరోజు విశ్వాసిగా పిలువబడుతూ నీలో విశ్వాసం క్రియారూపకం దాల్చకపోతే, నీలో విశ్వాసం క్రియలలో కనబడకపోతే ఆ విశ్వాసం వల్ల నీకు ఉపయోగం ఏమీ లేదు. విశ్వాసం అని చెప్పుకున్నంత మాత్రాన, లేకపోతే నాకు చాలా నమ్మకం ఉందని చెప్పుకున్నంత మాత్రాన అది క్రియలలో కనబడకపోతే, కొంతమంది విశ్వాసిని అని చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయంటే బయట నమ్మే దయ్యపు శక్తులు నమ్ముతూ ఉంటారు, మంచి చెడులు నమ్ముతూ ఉంటారు, లేకపోతే ముహూర్తాలు చెడు లోక సంబంధమైన వాటినన్నీ నమ్ముతూ ఉంటారు. విశ్వాసే కానీ క్రియలు ఎక్కడ ఉన్నాయంటే లోకంలో ఉన్నాయి. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తూ రాహాబు విశ్వాసుల లిస్టులో చేర్చబడడానికి కారణం ఏంటో తెలుసా? ఆమె క్రియలలో చూపించిందంట. వేగుల వారిని దాచిపెట్టింది, వస్తాడు ఆయన తన బిడ్డలకు మరలా ఎరుకో పట్టణాన్ని ఇస్తాడు అని నమ్మింది గనుక వేగుల వారిని దాచిపెట్టడం వల్ల ఆమె కూడా విశ్వాసుల లిస్టులో నీతిమంతురాలుగా లేకపోతే విశ్వాసురాలుగా తీర్చబడినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. మన విశ్వాసంలో ఏముండాలంటే క్రియలు ఉండాలి. వర్బ్ అంటారు ఇంగ్లీష్లో. పని ఉండాలి, పని చెయ్యాలి. మన విశ్వాసం మనలో క్రియ జరిగించాలి. మన విశ్వాసము ద్వారా మనలో క్రియలు జరగాలంటే ఆ క్రియలు నీ విశ్వాసంలో చూపించగలగాలి, నీ మాటల్లో చూపించగలగాలి, ప్రార్థనలో చూపించగలగాలి, నీ ప్రవర్తనలో చూపించగలగాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగల దేవుడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ విషయాల్లో దేవుని బిడ్డలకు క్రియలు ఉండాలి అనే అంశం మీద ఈరోజు దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మొదటిగా విశ్వాసంలో క్రియలు ఉండాలి. రెండవదిగా ఎందులో క్రియలు ఉండాలి అంటే యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం 18వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. యోహాను పత్రిక, నా చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. మొదటిగా ఎందులో ఉండాలండి? క్రియలు విశ్వాసంలో ఉండాలి. రెండవదిగా ప్రేమలో క్రియలు ఉండాలి. ఈరోజు ప్రేమ ఎలా ఉంటుందంటే మాటలు కోటలు దాడుతూ ఉంటాయి. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? ప్రేమను వెళ్ళబుచ్చడానికి వాట్సాప్లో స్టేటస్లు, లేకపోతే ఫేస్బుక్లో మెసేజ్లు, లేకపోతే ఇంకా రకరకాల యూట్యూబ్లో ఎక్కడ చూసినా ప్రేమ గురించిన స్టేట్మెంట్స్, ప్రేమ గురించిన కవిత్వాలు, ప్రేమ గురించిన మాటలు. అయ్యో బాబోయ్, ప్రేమ ఎంత గొప్పదా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్నాళ్ళకి ఆ ప్రేమ చల్లారిపోతుంది. భార్య భర్తల మధ్యలో ఉన్న ప్రేమ చల్లారిపోతుంది. కారణం ఏంటంటే వారి మధ్యలో క్రియలు లేవు. మాటల్లో మా ఆవిడంటే నాకు చాలా ఇష్టం అండి, మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి, క్రియల్లో చూపించాలంట, మాటల్లో కాదు. హల్లెలూయా. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకునినా పరలోక భాగ్యంబు మనకబ్బును. దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. అలాగా తన క్రియలలో చూపించాడు. ఆయన నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి పరలోక రాజ్యంలో కూర్చోలేదు, కానీ ప్రేమిస్తున్నానని చెప్పి తన ప్రేమను ఎలా వెల్లడిపరిచాడు? యోహాను సువార్త 3:16 అంటారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఎలా ప్రేమించాడు? తన కుమారుణ్ణి ఇచ్చేశాడంట. తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చి ఆయన తన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచాడు. ఈరోజు నీవు ఎలా ప్రేమిస్తున్నావు? మాటతోనూ నాలుకతోనూ కాక, మాటలు చెప్పమంటే లారీలు మాటలు చెప్తాం ప్రేమ గురించి, లేకపోతే ఇంకా నాలుకకి నవ్వలేదు కనుక ఎలాగైనా తిప్పుతుంది ఈ నాలుక కదా. నాలుకతో కాదు, మాటలతో కాదు, క్రియలతో ప్రేమించము. ఎలా ప్రేమించాలంటండి? ఈ కరోనా వచ్చిన తర్వాత మనుషుల మధ్యలో ప్రేమ అంతరించిపోతుంది నిజంగా. ఎందుకంటే ఎవరిని ఎవరూ నమ్మట్లే, ఎవరిని ఇంట్లోకి రానివ్వట్లేదు. ఇంకా బయట వాళ్ళతో అయితే ఇన్నాళ్ళు హాయిగా షేక్ హ్యాండ్ ఇచ్చుకునేవారు, కరచలనం చేసుకునేవారు. ఇప్పుడు దూరం ఉండే
దండాలయ్యా, నువ్వు దగ్గరకు వస్తే మాకు అంటుకుంటుందయ్యా అన్నట్టుగా దూరం నుండే అందరికీ నమస్తే చెప్పేస్తున్నాం. మంచిదే, ఎందుకంటే మన పరిస్థితులను బట్టి అనారోగ్యాన్ని ఆ వైరస్ ప్రభావాన్ని బట్టి మనం పాటించాలి. దాన్ని పాటించకూడదన్న ఉద్దేశం కాదు. కానీ ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి, ఎలాంటి వాళ్ళ ఇంటికి వచ్చినా సరే నమ్మొచ్చా నమ్మకూడదా అన్నట్టుగా ఉంది. కానీ దేవుని బిడ్డలారా, చాలామంది దైవ సేవకులు, చాలామంది లోకంలో ఉన్న దేవుని బిడ్డలు, లేకపోతే దేవుణ్ణి ఎరగని ఇతరులు కూడా ఈరోజు అనేక మంది పేదవారికి సహాయం చేస్తూ, నిజంగా వారి ఆ భోజన సదుపాయాలు కలుగజేస్తూ, కూరగాయలు, నిత్యావసర వస్తువులు సమకూరుస్తూ నిజంగా ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నారు. మదర్ తెరిసా మనందరూ తెలిసిన ఆమె ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, నువ్వు దేవుణ్ణి ఆరాధించడం తప్పని నేను అంటలేదు, కానీ దేవుణ్ణి ఆరాధించే అంత హృదయంలో అంత గొప్ప మనసు నీకుంటే, నిజంగా ఒక పేద వ్యక్తికి నువ్వు సహాయం చేయగలిగితే నీ హృదయంతరంగాల నుంచి ప్రభువారిని ఆరాధించినట్టేనంట. అంటే ప్రేమించడం అంటే ఏంటో ఆమెను చూడగలుగుతాం. నిజంగా కలకత్తా రాష్ట్రంలో ఆమె ఆ పట్టణంలో నిజంగా కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తూ, వారు కక్కుగాన్ని చేతిలో పట్టుకుంటూ, వారి గాయాలు కడిగి వారికి మందు రాస్తూ నిజంగా దేవుని ప్రేమను ఆమె వెల్లడిపరిచింది. ఆమె చనిపోయినప్పుడంట, నిజంగా జరిగిన సంఘటన, ఆమె చనిపోతూ ఉంటుండగా ఆమె అంటూ ఉన్నారంట, పరలోకంలో దేవుడు సింహాసనం మీద నుంచి లేచి నిలబడ్డారంట. దేవదూతలందరూ కూడా ఆమెకు ఆహ్వానం పలుకుతూ ఉన్నారంట పరలోకానికి. అమ్మ మదర్ తెరిసా, మీ కొరకు పరలోకం ఎదురు చూస్తూ ఉంది, రండి అని చెప్పి ఆమె చనిపోతూ ఈ మాటలు చెప్పి చనిపోయినట్లుగా ఆమె చుట్టుప్రక్కల ఉన్నవారు తెలియజేసిన సందర్భాన్ని బట్టి ఈ మాటలు చెప్తా ఉన్నాను. ఆమె చనిపోతూ ఉంటున్నప్పుడు నిజంగా పరలోకమే హర్షించేంతగా దేవుడే తన సింహాసనం మీద నుంచి లేచి నిలబడి ఆమెను పరలోక రాజ్యానికి ఆహ్వానించడానికి కారణం మానవ సేవయే మాధవ సేవ అంటూ ఆమె అనేక మంది పేదవారికి, రోగగ్రస్తులకు సహాయం చేసినట్లుగా వాక్యులు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం అంత ధనికులం కాకపోవచ్చు, మనం అంత సామర్థ్యత కలిగిన వారం కాకపోవచ్చు, కానీ ఒక వ్యక్తికైనా పెట్టగల స్థితి దేవుడు మనకిచ్చాడు. లేకపోతే ఒక పేదవాడిని ఆకలినైనా తీర్చగల పరిస్థితులు మనకిచ్చాడు. కనుక మాటతో కాదు, నాలుకతో కాదు, క్రియలతో ప్రేమించము. ఎలా ప్రేమించాలంటండి? క్రియల్లో, పనుల్లో చూపించు. ఈరోజు చాలామంది ఫేస్బుక్లో, వాట్సాప్లో పెడుతూ ఉన్నారు. నిజంగా వారు అభినందనీయులు. నిజంగా దేవుడు వారి యొక్క ప్రయాసకు, లేకపోతే వారి ప్రేమకు తగిన ప్రతిఫలం దేవుడు వారికి ఇస్తారు. కొంతమంది వారిని ఏదో గొప్ప చేసుకోవడానికి పెట్టుకుంటున్నారు అనుకునేవారు ఉంటారు. ఏ విషయాన్నైనా విమర్శించే విమర్శకులు లోకంలో ఉంటారు. కానీ దేవుని ప్రేమను వెల్లడిపరుస్తున్న ప్రతి దైవజనుని బట్టి, ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి ఈ సమయంలో మనందరం ఎంతైనా ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. సహకరిస్తున్న, సహాయం చేస్తున్న ప్రతి వ్యక్తిని దేవుడు నిండారులుగా దీవించి వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మాటలతో కాదు, క్రియలతో ప్రేమించు. ఎలా ప్రేమించాలి? నీ క్రియలలో చూపించాలి. అప్పుడప్పుడు మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారు. అంటే రెండు వీళ్ళకే లాభం, వచ్చినా వీళ్ళకే పెట్టాలి, ఒకవేళ వెళ్ళినా మనమే పెట్టుకెళ్ళాలి తప్ప వాడు మాత్రం ఏమి పెట్టరంట. అలా కాదు. కానీ దేవుని బిడ్డలారా, పెట్టే హస్తంగా, దాతృత్వం కలిగిన వారంగా, లేకపోతే ప్రేమించడంలో మితులు లేని వారంగా, నిజంగా అటువంటి కృపను మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. అందుకే ప్రభువారు అంటారు కదా, కనబడని సహోదరుని ప్రేమించలేనివాడు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? నీ ఎదుటున్న ఒక పేదవాడిని నువ్వు ప్రేమించలేకపోతే, లేకపోతే నీ ఎదుటున్న ఒక సహోదరిని నువ్వు ప్రేమించలేకపోతే, పరలోకంలో ఉంటున్న దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతావు? మాటలతో వద్దు. కొంతమంది మాటలతో ప్రేమిస్తారు. అయ్య బాబోయ్, మీరంటే మాకు చాలా ఇష్టం అండి, పక్కకి వెళ్ళిపోయి అంటారు, దీంతో పళ్ళబోతున్నారా బాబు అంటారు, వీళ్ళతో పళ్ళపోతున్నారా బాబు అంటారు. లేకపోతే వీళ్ళు ఇలా మనిషి లేనప్పుడు ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు, మనిషి ఉన్నప్పుడు చూడాలి, ప్రేమ కుమ్మరించి కారిపోయి ప్రవహించేస్తూ ఉంటుంది. మనిషి వెళ్ళిపోయిన తర్వాత లోపల ఉన్న ద్వేషమంతా, లోపల ఉన్న కక్ష అంతా, లోపల ఉన్న పగంతా బయటకు వస్తూ ఉంటే, ఆ మాటలు ఎప్పుడైనా వినబడినాయి అనుకోండి, మనకు అనిపిస్తుంది మనం వెళ్ళినప్పుడు ఎంత ప్రేమించేస్తారు కదా,
మనం కనబడితే ఎంత పొగిడేస్తారు కదా, మనం కనబడితే ఎంతలాగా ప్రేమ చూపించే మనుషులు నోట్లుంటూ వచ్చే మాటలేనా ఇవి? నిజమండి దేవుని బిడ్డలారా. యోధా ఇస్కరియోతు కపటపు ప్రేమ, అప్పగించడానికి వచ్చాడు, ముద్దు పెట్టుకుని ఆయనను అప్పగించాను. అతని అంతము ఎంత భయంకరమైందో మనం ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలారా, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, హృదయ అంతరంగాలను పరిశోధించే నీతి గల దేవుడు. ప్రతి ఒక్కొక్కరికి వాని క్రియల చొప్పున ఆయన జీతం ఇచ్చే దేవుడు. నీ విశ్వాసంలో క్రియలు ఉన్నాయా? నీ క్రియలను బట్టే నీకు బహుమానం ఉంటుంది. వారి విశ్వాసమే వారి విజయం. ఒకవేళ నీ ప్రేమలో క్రియలుంటే ఆ క్రియలను బట్టి నిన్ను ప్రేమించేవారు అధికమవుతారు. నిన్ను ప్రేమించేవారు, లేకపోతే దేవుని ప్రేమ పొందుకోవడంలో నువ్వు అత్యధికమైన స్థానాన్ని పొందుకోగలుగుతావు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా ఎందులో ఉండాలంటండి మన ప్రేమ? మన క్రియలు ఎందులో ఉండాలంట? ప్రేమలో క్రియలు ఉండాలి. మొదటిగా విశ్వాసంలో క్రియలు ఉండాలి, రెండవదిగా ప్రేమలో క్రియలు ఉండాలి. మూడవ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 25వ వచనం. అయితే స్వతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలలో ధన్యుడగును. అంటే వాక్యాన్ని విని మరిచిపోయేవారిని కాక ఎలా ఉండాలంటే క్రియలు చేస్తూ వాక్యాన్ని ఎలా చూపించాలంటండి? క్రియలలో చూపించాలి. వాక్యాన్ని వింటూ ఉన్నాం, చాలాసార్లు దేవుడు అబద్ధం ఆడొద్దు అంటాడు. ఇప్పుడు విన్నదాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు క్రియల్లో అబద్ధం ఆడకూడదు, పాపం చేయకూడదు, లేకపోతే దొంగతనం చేయకూడదు, లేకపోతే ఇంకా రకరకాల ఆజ్ఞలు పాటించాలి. నీ సహోదరుని ప్రేమించాలి, నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ దేవుణ్ణి ఆరాధించాలి. ఇలా చాలా ఆజ్ఞలు గ్రంథంలో రాయబడ్డాయి. వీటన్నిటిని దైవజనులు ఉపదేశిస్తూ ఉన్నప్పుడు వింటున్న దానిని మరిచివారుగా కాక క్రియలలో చూపించి క్రియలలో ధన్యులు అవ్వాలంట. స్తోత్రం కలుగునుగాక. వాక్యాన్ని క్రియలలో చూపించాలి. ఎంత వాక్యం విన్నా ఇంతేనండి వెళ్ళు, ఎంత వాక్యం విన్నా మారదే, ఎంత వాక్యం విన్నా మార్పు లేదే, ఎంత వాక్యం విన్నా బ్రతుకుల్లో మార్పు కలగలేదే అని చెప్పుకోకుండా వాక్యానుసారంగా నడవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే దావీదు అంటారు కదా, నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము అయ్యా. నువ్వు నడిపించిన ఆయన నన్ను, నువ్వు ఒక్క అడుగేస్తే దేవుడు 100 అడుగులు ముందుకేసి నేను నడిపించే దేవుడు. అసలు అయ్యి బాబు అన్నీ చేయలేమండి బాబు, అన్నీ పాటించలేమండి బాబు. ఆయన అంటారు, ఒక్క ఆజ్ఞలో మీరితే గనుక వాడు పరలోక రాజ్యంలో అల్పుడుగా ఉంటాడు. ఆజ్ఞలన్నీ గైకొనాలి, నిబంధనలన్నీ పాటించాలి, వాటిని క్రియలలో చూపించాలి. క్రియలలో చూపించగలిగినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదించే దేవుడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే వాక్యంలో మనం చదివితే వాక్యాన్ని వినేవాడు ధన్యుడు కాదంట, కానీ వాక్యాన్ని విని దాని ప్రకారము నడుచుకునేవాడు గైకునివాడే ధన్యుడు. వాక్యాన్ని వింటున్నాం, వినడమే అలవాటైపోయింది మనకి. విని కామెంట్స్ చేస్తాం. బాగా చెప్పారండి, ఆవిడ చాలా బాగా చెప్పారండి, ఆయన ఇంకా బాగా చెప్తారండి, మా అయ్యగారు ఇంకా బాగా చెప్తారండి, మేము మా అయ్యగారు నిలబడితే, ఇలాంటి కామెంట్స్ కాదు చేయడానికి కాదు, కానీ విన్న వాక్యాన్ని పాటించగలుగుతూ ఉన్నావా? నువ్వు ఒకవేళ మెచ్చుకోకపోవచ్చు, నీకు నచ్చకపోవచ్చు, కానీ వాక్యం ఎప్పుడు వాక్యమే. భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ ఆయన మాటలలో సున్నైనను పుల్లైనను తప్పిపోదు. ఆయన మాటలు ఎప్పుడు నిరర్ధకం కానేరవు, ఆయన మాటలు ఎప్పుడు నిష్ఫలము కానేరవు. ఆయన మాటలు ఎవరు బోధించినా ఎవరు ప్రకటించినా పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలలో ఏది తప్పిపోదు. అందుకని కామెంట్స్ చేసేదానికంటే, లేకపోతే విమర్శించేదానికంటే ఆ వాక్య ప్రకారం నువ్వు నడవగలుగుతున్నావా? ఆ వాక్య ప్రకారం నువ్వు జీవించగలుగుతున్నావా? ఆ వాక్యాన్ని క్రియలలో చూపించగలుగుతున్నావా? ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే, నడవగలిగితే తప్పకుండా దేవుడు నీ క్రియలను బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే వాక్యం ఎప్పుడు అద్దము లాంటిది.
వాక్యము నేను గుచ్చుతూ ఉంటుంది, వాక్యము నీకు బాధ కలుగుతూ ఉంటుంది. వారు హృదయములో నొచ్చుకుని వారే, వారు రేపబడిన వారే. దేవుని మాటలు రెండంచులు గల వాడి అయిన ఖడ్గం, అవి ప్రతి వాని యొక్క హృదయం యొక్క ఆలోచనలు తలంపులను శోధించేది. నువ్వు లోబడగలిగితే, సరి చేసుకోగలిగితే, ఆ ప్రకారం జీవించగలిగితే నీ క్రియలను బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున. ప్రకటన గ్రంథంలో ఆ మాట చదువుకుని మనం వాక్యాన్ని చదువుకుందాం, వాక్యాన్ని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఈ భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా రాకడ సంబంధమైన పరిస్థితులు కనబడుతున్నాయి. కరువులు, యుద్ధాలు, భూకంపాలు, రోగాలు, ప్రపంచం సర్వనాశనం అయిపోవడం సిద్ధంగా ఉంది. ఆయన రాబోతున్నాడు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, భూపతులందరికీ అధిపతిగా. ఆయన న్యాయ తీర్పు చేయడానికి రెండవ రాకడలో ఆయన రారాజుగా, కొదమ సింహముగా, యోధా గోత్రపు కొదమ సింహంగా ప్రభు రాబోతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ క్రియలు బాగున్నాయా? ఒకవేళ నీ క్రియలు కానీ బాగుంటే గనక, నీ క్రియలు కానీ విశ్వాసములో నీ క్రియలు ఉంటే, ప్రేమలో క్రియలు ఉంటే, లేకపోతే ఆ వాక్యాన్ని క్రియలలో చూపించగలిగితే, నీ క్రియలను బట్టి, నువ్వు చేసే పనులను బట్టి, నీ జీవిత విధానాన్ని బట్టి ఆయన దగ్గర జీతం ఉన్నది. ప్రతివానికి ఇచ్చుటకు ఆయన దగ్గర జీతం ఉంది. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నారు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాలన్నీ, వంగని మోకాలన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నారు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఆయన త్వరగా రాబోతున్నాడు, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఆయన రాబోతూ ఉన్నారు. ఆయన రాకడ సమీప దినాల్లో ఉంటున్నాం. ఆ రోజు ఎవరు తప్పించుకోలేరండి, ఆ రోజు ఎవరు తప్పించుకోలేరండి. ఆయన ఉగ్రతను తప్పించుకోవడం ఎవరి వలన కాదు. ఆయన మధ్య ఆకాశంలోకి వచ్చి కడబూర మ్రోగగానే ఆయన బిడలైన వారందరూ ఆయనతో పాటు ఉండడానికి కొనుక్కోబడతారు. నీ క్రియలు కానీ సరిగా లేకపోతే ఆయన దగ్గర జీతం ఉంది. నువ్వు ఏ జీతం తీసుకోవాలనుకుంటున్నావు? పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా?
నరకానికి వెళ్ళాలనుకుంటున్నావా? లోకం పుట్టినది మొదలుకుని నా తండ్రి చేత ఏర్పరచబడిన వారులారా, నా తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఇష్టపడితే విశ్వాసిని అని చెప్పుకుంటే సరిపోదు, ప్రేమ కలిగిన వ్యక్తిని అని చెప్పుకుంటే సరిపోదు, వాక్యాన్ని వింటాను అనుకుంటే సరిపోదు. కానీ క్రియలలో దానిని చూపించగలిగితే, క్రియలలో దాన్ని కానీ నువ్వు చూపించగలిగితే ఆయన రాకడలో నీకు జీతము సిద్ధపరచబడింది. బహుమానం, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం, సకల పరిశుద్ధుల ముందు, కోటానుకోటి దేవదూతల ముందు దేవుడు నిన్ను పిలిచి నీకు జీతం ఇవ్వబోతున్నాడు. పనివాడు నెలంతా పనిచేసిన తర్వాత జీతాన్ని ఎలాగైతే ఆనందంగా పొందుకుంటాడో నీ జీవితంలో కూడా జీతం ఉంది. నువ్వు చేసే మాట్లాడే ప్రతి మాటకు, నువ్వు నడిచే ప్రతి నడవడికి, నువ్వు ప్రేమించే నీ ప్రేమకు, ప్రతి విషయానికి దేవుడి దగ్గర జీతం దాచిపెట్టబడింది. ఆ జీతం నువ్వు పొందుకోవాలంటే, ఆ ఉగ్రతలో నువ్వు నశించిపోకుండా ఉండాలంటే ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒకసారి సూర్యుడు నలుపైపోతాడు, చంద్రుడు అదృశ్యమైపోతాడు, పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాయి. ఈ లోకం శాశ్వతం అనుకుని మభ్యపడిపోతున్నావేమో, లేకపోతే వేషధారణ కలిగి ఉన్నావేమో, పైకి ఒకలా మాట్లాడుతూ లోపల ఇంకొకలా జీవిస్తూ, పైకి ప్రేమను వరగబోస్తూ లోపల ద్వేషాన్ని పెంచుకుంటూ ప్రేమను కనబరచలేని వ్యక్తిగా ఉంటున్నావేమో. ఒకే రీతిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మన విశ్వాసంలో క్రియలు కలిగిన వారంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అప్పుడు తప్పకుండా మన విశ్వాసమును బట్టి, మన ప్రేమను బట్టి, మన యొక్క వాక్య నడవడిని బట్టి చక్కటి జీతాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. వాటిని అనుగ్రహించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. విన్న దేవుని మాటలను తలపోసుకుంటూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకము కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఆరాధన క్రమంలో నాయనా, ప్రారంభం నుంచి నాయనా మీ సన్నిధి మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. నాయనా, ప్రతి వానికి వాని క్రియల చొప్పున, వాని పనుల చొప్పున నువ్వు జీతమిచ్చే దేవుడు. ఈరోజు మా విశ్వాసం క్రియలు ఉండాలి, మా ప్రేమలో క్రియలు ఉండాలి నాయన. వాక్యాన్ని వినడంలో, విన్న వాక్యాన్ని క్రియలలో చూపించాలి. అటువంటి కృప మాకు అనుగ్రహించండి నాయన. అటువంటి జీవిత విధానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఎందుకంటే మంచి జీతాన్ని పొందుకోవాలి, మంచి దాసుడాన్ని పిలిపించుకోవాలి, మంచి దాసురాలని పిలిపించుకోవాలి, నా కుమార్తె నా కుమారుడు అని పిలిపించుకోవాలి. కానీ నీవెవరో నేను ఎరగను అని చెప్పుకునే దౌర్భాగ్యపు స్థితి, లేకపోతే నేను చెడ్డ దాసుడా అని పిలిపించుకునే పరిస్థితులు నేను నీ బిడ్డలైన మాకెవ్వరికి కలగకుండానట్లు ప్రభా, ఈ రోజు నుంచైనా మా విశ్వాసంలో క్రియలు కలిగి జీవించడానికి తగిన జీతాన్ని మేము పొందుకోవడానికి నాయన ప్రతి ఒక్కరికి నీ కృప అనుగ్రహించండి. నీ వాక్యాన్ని విన్న ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రత్యేక రీతిగా ప్రపంచ దేశాలను, మా దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ను యేసు నామములో సంపూర్ణంగా నిర్మూలన చేయి తండ్రి. అంతమొందించండి ప్రభా. అది ఇంకెవరికి వ్యాపించకుండా సహాయించండి. వ్యాపించిన ఆ వైరస్ బారిన పడ్డ వారిని యేసు నామములో మీరు స్వస్థపరచండి తండ్రి. నైనా కృప చూపించండి. ప్రతి ఒక్కొక్కరిపై నీ రక్త ప్రోక్షణ ఉంచండి. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు అని మీరు సెలవిచ్చారు తండ్రి. నీ బిడ్డలకు మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. మీరే సహాయం చేయండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైతే కుటుంబ సమస్యలతో ఉన్నారో, ఎవరైతే అప్పులు నైనా అయ్యా, ఎవరైతే బాధ, వేదన, వ్యసనాలతో బాధపడుతున్నారో యేసు నామములో వారికి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. నీ దాసురాలుగా ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ కార్యాలు జరిగించి నడిపించమని. మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభువా, మరలా ఆదివారం లైవ్లో మేమందరం మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, మీ చిత్తమైతే సంఘముగా కూడి మేమందరం ఆరాధించుకోవడానికి అనుకూల పరిస్థితులు అనుగ్రహించండి ప్రభా. నైనా మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఎవరు విశ్వాసంలో దిగజారిపోకుండా ప్రతి ఒక్కరు వాక్యము ద్వారా బలపరచబడి విశ్వాసములో వృద్ధి పొందినట్లు కృప చూపించి సహాయం చేయమని, కూడినని బిడ్డలందరిపై దీవెన వర్షము కుమ్మరించమని యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయము